హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా టిఫిన్ ఏంటంటే దెబ్బ రొట్టె అండి. ఈ దెబ్బ రొట్టె ఏంటంటే నేను గ్యాస్ మీద కాల్చునండి. ఇదివరకు అయితే పొయ్యి మీద కాల్చేవారు. చక్కగా పైన అట్లాగా వేసి కొబ్బరి డొక్కలు అవి వేసి చాలా బాగా కాల్చేవారండి. ఇదేంటంటే ఇప్పుడు మనం స్టవ్ మీద కాబట్టి పెనం మీద వేసుకున్నానండి. వేసి స్టవ్ సిమ్లో పెట్టి పైన మూత పెట్టుకోవాలండి. పైన మూత పెట్టి సిమ్లో బాగా కాల్చాలండి. ఎక్కువ టైం పడుతుంది దీనికి. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని మూత తీసి రెండో వైపు కూడా కాల్చుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా మళ్ళీ మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలి. ఇదిగోండి, రొట్టె రెడీ అయిపోయింది మనకి. ఈ రొట్టె రెడీ అయ్యేలోపు నేను చట్నీ కూడా రెడీ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇదిగోండి, చట్నీ కూడా రెడీ చేసుకున్నాను నేను. పల్లీలు, కొత్తిమీర వేసి దాంట్లో చిన్న పచ్చళ్ళం వేస్తే టేస్ట్ బాగుంటుందండి. చట్నీ రెడీ అయిపోయింది. ఇదిగోండి, రొట్టె చట్నీ రెడీ అయిపోయింది. ఈ రొట్టెకి అసలు కాంబినేషన్ ఏంటంటే బెల్లం తేనె పానకం అండి. ఇదిగోండి, నిన్నే తీసుకొచ్చారు మాకు దీన్ని. ఇదిగోండి, దీనికోసం అనేసి నేను దెబ్బ రొట్టె రెడీ చేసుకున్నాను ఈరోజు. ఈ దెబ్బ రొట్టెలోకి బెల్లం తేనె పానకం అయితే చాలా టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎలా ఉంది ఏంటనేది. ఇదేంటంటే తేనె బెల్లం పానకం అన్నట్టుగా ఉంటుందండి. ఈ బాటిల్స్ ఎక్కడైనా దొరుకుతాయి. నేను మాకు తీసుకొచ్చారు. ఇది బయట అయితే 1 మంత్ నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే 2 మంత్స్ 3 మంత్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్